వెళ్ళొద్దు, స్లో చేసేయాలి. మీరు పక్కకి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు అలాగే అడ్డు వెళ్తారు పక్కనున్న వెహికల్కి. అసలు ఈ మిర్రర్ కూడా చూడట్లే, ఈ మిర్రర్ చూడకుండా వెళ్ళిపోతే అసలు ఏముందో తెలియదు అక్కడ. ఈ పక్కనే వెహికల్ ఉండొచ్చు. ఇప్పుడు ఏమైంది, క్లోజ్లో ఒక ఆబ్జెక్ట్ ఆగిందంటే ఇప్పుడు ఆ టీటీ ఎట్లా మనం, సో అదే ఈ డిస్టెన్స్లో ఉందనుకోండి, ఆ బస్సు వెళ్ళినాక అంత టైం ఉండదు. దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏదైనా సరే కారులో వెళ్తున్నంతసేపు దగ్గరికి వెళ్ళిపోతే కంట్రోల్ చేసే అంత టైమింగ్ ఉండదు. ఇప్పుడు మినిమం ఇక్కడ నుంచి ఆ డిస్టెన్స్, ఆ కార్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ లోనే మనకు కంట్రోల్ అయ్యిద్ది అనమాట ఏదైనా. అందుకే వెహికల్ టు వెహికల్ గ్యాప్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ లైన్కి ఎప్పుడు ఏదైనా అడ్డు వస్తుంటే ఫస్ట్ స్లో అవ్వండి. లేదు చేంజ్ అవ్వాలంటే మిర్రర్ చూసే స్లోగా చేంజ్ అవ్వాలి తప్ప సడన్గా అయితే ఇసరవద్దు స్టీరింగ్. ఏం కనబడుతుంది అక్కడ, బోర్డింగ్ కనబడుతుందా? ప్రతిదీ ఏది వచ్చినా సరే మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. వెళ్తున్నప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అదే ఫ్రంట్ చూసుకొని తిప్పట్లా, స్టీరింగ్ తిప్పొద్దు, అలాగే కొంచెం సరిపోయిందా. అక్కడి నుంచి చేంజ్ అవుతున్నాం కాబట్టి మనం లైట్గా తిప్పుకొని చాలు.